అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు ఇప్పుడు ఒక కామెడీ కింగ్ని చూపిస్తాను. అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి. మంచి కామెడీ చేస్తాడు. అతని ఈ మధ్య ఒక కామెడీ చేశాడండి. లోకేష్ గారిని విమర్శించేద్దామని ముందుకు వచ్చాడు. లోకేష్ గారిని విమర్శిద్దామని ముందుకు వచ్చి అతను ఏం చేశాడు ఒకసారి చూడండి. గారికి 20వ తారీఖు ఆయన ఏం రాశాడు తెలుసా? కాళాసరి పుస్తే పాలకోవ ఫేమస్, తిరుపతిలో లడ్డు ఫేమస్, కుప్పంలో బజ్జీ ఫేమస్, ఈస్ట్ వెస్ట్ పోతే పూతరేగల ఫేమస్. అవన్నీ ఇతనికి ఎలా తెలుసు అంటే ఇతని కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంది. ఎందుకంటే ఎర్ర బుక్కులో కొంతమంది పేర్లు ఉన్నాయి, ఎర్ర బుక్కులో అవి లేవు. కానీ ఏ ఏరియాలో ఏది ఫేమస్ మనోడు మొగం చూస్తే అర్థమవుతుంది ఎలా తింటాడో. ఇతను ఇలాగే ఎక్స్ట్రాలు చేయబోయాడు. ఎక్స్ట్రాలు చేయబోయి ఎలా బొక్కబోర్ల పడ్డాడో ఒకసారి మీరు చూడాల్సిందేనండి ఈ వీడియో. మనోడు ఏదో కార్యక్రమానికి పిలిస్తే మనోడు స్టేజ్ మీదకి ఎక్కిన వెంటనే రెబల్ అయిపోయాడు. అబ్ దేఖో మేరా రౌడీజం అని మొదలెట్టాడు. పెంకులు పెట్టించేశాడు, దాని మీద మంట వేయించేశాడు. ఇప్పుడు ఇంక తలతో నేను బద్దలు కొడతా చూడు, నేను ప్యాంట్ వేస్తాను, నేను జడేస్తా చూడు అని మనోడు ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించేపోయాడండి. అసలు మధుసూదన్ రెడ్డి నీ ఏజ్ ఏంటి, నీకు ఏజ్ ఏంటి? ఆ కింద ఆ పొట్ట ఏంటి, నువ్వు చేసే ఏసాలు ఏంటి? అసలు నవ్వులు పోలు అవడానికి కాకపోతేనే కొంచెం అంటే వీళ్ళందరూ ఏం చేస్తారులేండి, వీళ్ళకి ఎమ్మెల్యే చేసే పనులు ఏమీ లేవు. ఎమ్మెల్యేగా వీళ్ళకి ఏమీ విధులు ఏమీ కేటాయించలేదు. అక్కడ బటన్ నొక్కుతాడు, ఇక్కడ 10 రూపాయలు పడతాయి. వీళ్ళు ఇంకా డమ్మీలు. ఈ ఏం చేయాలి తెలియక ఇలాంటి ఆటలు ఆడుకుంటున్నారు. జస్ట్ మిస్ అయ్యాడు మనోడు. ఒకసారి వీడియో చూడండి. అందుకే ఎగిరెగిరి పడద్దే ఇంకేమ్మా అంటారు. మధుసూదన్ రెడ్డి ఆ ఎక్స్ట్రాలు తగ్గితే కొద్ది మంచిదయ్యా. మీరు ఎమ్మెల్యేలు కదా, కొంచెం హుందాగా ప్రవర్తించండి. ఎమ్మెల్యే అంటే ఇంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే వరకు, మీలాంటి ఊహలో ఏకలందరూ ఎమ్మెల్యేలు అయ్యే వరకు ఆ పదవికి చాలా గొప్పతనం ఉండేది. కానీ మీరు మొత్తానికి ఆ ఎమ్మెల్యే పదవికి, ఎమ్మెల్యే అనే మాటకున్న వాల్యూని మొత్తం తీసిపారేశారయ్యా. ఈ వెకిలి చేష్టలు, వెకిలి యాసాలు, అమ్మాయిలతో డ్యాన్సులు వేసేవాడు ఒకడో, బూతులు మాట్లాడేవాడు మరొకడో, ఇంకొకడేమో భార్య పిల్లలు ఉండగా అక్రమ సంబంధాలు పెట్టుకుని గంట వస్తావు అరగంట వస్తావు అనేవాడు ఇంకొకడో. భ్రష్టు పట్టించారయ్యా మొత్తం సమాజాన్ని మీరు. నువ్వు వచ్చి లోకేష్ గారి గురించి మాడుతున్నావా? బియ్యం మధుసూదన్ రెడ్డి ఒకసారి ఇంటికి వెళ్ళి ముందు బాతుల్లోకి వెళ్ళి మొహం కడుచుకుని తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకోవయ్యా. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే ఇలాంటి చీప్ యాషాలకి అసలు ఏమైనా లింక్ కుదురుతుందా? ఆ ఎమ్మెల్యే పదవికి ఏమైనా వాల్యూ ఉందా? ఒక్కసారి చూసుకోవయ్యా.